145వ కీర్తన మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. సామ్స్ 145 వర్స్ 1 to 3. రాజవైన నా దేవ, నిన్ను కనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. దేవుని బిడ్డలారా, పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ దెమ్సెల్వ్ టు ఎంటర్ ఇన్ టు 2026 విత్ డిఫరెంట్ యాక్టివిటీస్. ఆయా రకాలైనటువంటి పనులతో ప్రజలు నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాలని ఏర్పాట్లు చేసుకొని ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, మరి మనము దేవుని బిడ్డలంగా ఎలా సిద్ధపడాలి? హౌ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ టు ఎంటర్ ఇన్ టు 2026. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు అంటున్నాడు, 2026లో దైవ మహత్యాన్ని మనం చూడాలి అంటే 2025లోనే మనం కొన్ని కార్యాలు చేయవలసి ఉంటుంది. అందుకే ఈరోజు సందేశం యొక్క అంశం ఏంటంటే, 2026లో దైవ మహత్యాన్ని చూడాలనుకుంటే ఏం చేయాలి? 2026 ఉదయకాలం నుంచి అందించిన సందేశం 2026 దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండే ఏం చేయాలి? దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ మెసేజ్. ఇప్పుడు రెండవ సందేశం 2026లో దైవ మహాత్యాన్ని నువ్వు చూడాలి అంటే ప్రతిరోజు దేవుని మహాత్యము మహిమ కలిగిన కార్యాలు నా జీవితంలో కుటుంబాల్లో పరిచర్యలో జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, ఎప్పుడో పరీక్ష ఉంటుంది, మార్చిలో ఉంటుంది పరీక్ష. ఇప్పటి నుంచే సిద్ధపాటు. ఎందుకు తెలుసా? అప్పుడు పరీక్ష రాయాలి అంటే ఇప్పటి నుంచే సిద్ధపాటు ఉండాలి. 2026కు ఎప్పటి నుంచి సిద్ధపడాలి? నా మట్టుకైతే నేను అక్టోబర్ నుంచే ప్రార్థన మొదలుపెట్టాను. అక్టోబర్ నుంచే, నవంబర్ నుంచి మనం ప్రార్థన చేయడం, పబ్లిక్గా ప్రార్థన చేయడం ప్రారంభించాం. ఐ స్టార్టెడ్ ఫ్రమ్ 2025 అక్టోబర్ నుంచే దేవా 2026 కోసం ప్రార్థన. అంటే వీ మస్ట్ ప్రిపేర్ ఎ బేస్ ఫర్ 2026 ఇన్ 2025. 2025లోనే 26కు సంబంధించిన ఒక పునాది మనం వేసేటువంటి వారం అయితే అప్పుడు కట్టడం అనేటువంటిది ప్రారంభమవుతుంది, అప్పుడు కట్టడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ కొన్ని గంటలు, ఈ 2 రోజులు లేదా ఈ 3 రోజులు మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు ఈరోజు ఈ 145వ కీర్తన ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. ఇది దావీదు రాసినటువంటి కీర్తన. చరిత్రకారులు ఏమని చెప్తారంటే, ఇది దావీదు తన చివరి దినాల్లో రాసినటువంటి కీర్తన. తన చివరి దినాల్లో అంటే ఇక తాను మరణానికి సమీపించేటువంటి దినాల్లో తాను దేవుడు చేసిన మేలను తలపోస్తూ రాసినటువంటి కీర్తన 145వ కీర్తన. అందుకే సో మచ్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ విల్ బి దేర్. చాలా రకాలుగా గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉండేటువంటి కీర్తన. అందుకే ఇప్పటికి కూడా యూదులు ప్రతిరోజు వాళ్ళ ప్రార్థనలో ఈ కీర్తన కంపల్సరీగా ఉంటుందండి. ఈ కీర్తన కంపల్సరీగా ఉంటుంది. యూదా సాంప్రదాయంలో రోజు ఆరాధనలో, అది వ్యక్తిగత ఆరాధన కానీ సంఘ ఆరాధన కానీ, ఇట్ మే బి ఎ పర్సనల్ ఆర్ కార్పొరేట్ ఫెలోషిప్, ఏదైనా సరే అక్కడ ఖచ్చితంగా ఈ కీర్తన వాళ్ళు చదువుతారు. ఎందుకంటే ఇది దావీదు దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించినటువంటి కీర్తన. దేవుని బిడ్డలారా, స్తుతి అనేటువంటిది ఏంటి తెలుసా? నీ జీవితంలో ఒక బేస్ను నీకు క్రియేట్ చేస్తుంది. అందుకే చూడండి, వాక్యానికి ముందు దేవుని స్తుతిస్తాం మనం. ఎందుకంటే దేవుని సన్నిధి దిగి వచ్చినట్లుగా దేవుడు ఆ సింహాసనం, మన స్తుతులతో దేవుని యొక్క సింహాసనం ఏర్పరిచిన తర్వాత ఆ స్తుతుల సింహాసనం పైన దేవుడు కూర్చొని మనతో మాట్లాడాలని మనం ఇష్టపడతాం. దేవుని బిడ్డలారా, స్తుతి అనేటువంటిది ఇట్ ఈస్ ఏ ఫౌండేషన్ వేర్ యూ కెన్ స్టార్ట్ న్యూ థింగ్. అందుకే ఒక ఇంటి ప్రారంభం అప్పుడు దేవుని స్తుతిస్తాం, నూతన సంవత్సరం ప్రారంభంప్పుడు దేవుని స్తుతిస్తాం. ప్రతిరోజు ఉదయాన్నే మీరు జూమ్లో చూస్తే ఖచ్చితంగా అందులో ఒక స్తుతి ఉంటుందండి. దేవుని స్తుతిస్తూ ఉంటావు. దేవా నువ్వు గొప్పవాడవు, దేవా నీకు స్తోత్రం, నువ్వు శక్తి కలిగిన దేవుడవు, దేవా నీకు స్తోత్రం, నువ్వు ప్రభా. వై వీ షుడ్ ప్రైజ్ ద లార్డ్? దేవుని స్తుతించడం అనేటువంటిది ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రిపేర్ యూ ఫర్ ద గ్రేటర్ బ్లెస్సింగ్. గొప్ప దీవెనల కోసం మనల్ని సిద్ధపరుస్తుంది. అందుకే ఈరోజు ఈ కీర్తన నుంచి దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. ఈరోజు 3వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 145:3. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన
అధిక స్తోత్రము నందదగిన వాడు. దేవుడు ఎలాంటి స్తోత్రము స్తుతి పొందాలని కోరుతుంటున్నాడంటే అధిక స్తోత్రము పొందదగిన వాడు. దేవుని బిడలారా, ప్రజలు అధిక తిండి, అధిక ఎంజాయ్మెంట్, అధిక రకమైనటువంటి సుఖాలు భోగాలలో న్యూ ఇయర్లోనికి ప్రవేశిస్తూ ఉండగా, యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యూ మస్ట్ హ్యావ్ మోర్ థ్యాంక్స్ గివింగ్ నేచర్ ఇన్ యూ, మచ్ థ్యాంక్స్ గివింగ్ నేచర్ ఇన్ యూ. నీ జీవితాల్లో అధికంగా దేవునికి స్తుతులు చెల్లించాలి. ఎందుకు తెలుసా? ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. కొంచెం కొంచెం కాదు. ఒకవేళ ఇప్పుడు అందరం దేవుని స్తుతిస్తామంటే కొంతమంది కామ్గా వినరు, ఎందుకులే అని. దేవుని బిడలారా, యూ హ్యావ్ డన్ ఎ మిస్టేక్. ఎందుకంటే దేవుడు అధిక స్తోత్రం నొందదగిన వాడు. మరి నీ దగ్గర నుంచి అధిక స్తోత్రం వచ్చిందా, అల్ప స్తోత్రం వచ్చిందా, అసలే స్తోత్రం రాలేదా? నోరు మూసుకొని ఉన్నావా? దట్ ఈస్ లెఫ్ట్ టు యూ, నీకు సంబంధించింది అది. కానీ దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటి తెలుసా? నేను అధిక స్తోత్రము నొందదగిన వాడిని. ఈ ఇయర్ ఎండింగ్లో దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి తెలుసా? అధికంగా ప్రార్థన చేయి, కానీ అధికమైన స్తోత్రం పొందదగిన వాడు. మర్చిపోవద్దు, దేవుని విస్తారంగా నువ్వు స్తుతించాలి. దేవుని బిడలారా, దేవుడు ఇచ్చినప్పుడే స్తుతిస్తాం కదా. మన జీవితాల్లో దేవుడు ఏదైనా ఇచ్చాడా, దేవుని స్తుతిస్తాం. దేవుడు ఇవ్వలేదా, దాన్ని బట్టి మనం స్తుతించాం. ఉదయకాలం నేను చెప్పాను, ఖచ్చితంగా ఉదయకాల సందేశం వినండి. యువర్ ఐస్ విల్ బి ఓపెన్డ్ డిఫరెంట్లీ. ఎందుకోసం అంటే దేవుడు ఇచ్చిన దానికి స్తుతి చెల్లిస్తే, ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్తే అది స్తుతి. ఇవ్వని దానికి స్తుతి చెల్లిస్తే అది స్తుతియాగం. యాగం ఎప్పుడు రాని దానికి లేని దానికి చేస్తారు. వరుణ యాగము అంటే వర్షాలు లేవు, ఒక యాగం చేద్దాం. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో దేవుడు ఒకటి ఇవ్వలేదా, దాన్ని బట్టి దేవుని స్తుతించు. ఎందుకు తెలుసా? 2-3 కారణాలు చెప్పాను, క్లుప్తంగా నేను ఆ పాయింట్ టచ్ చేస్తాను. ఇవ్వలేదు అంటే దేవుడు తన అనంత జ్ఞానంలో భవిష్యత్తును చూసింటాడు. ఇప్పుడు దట్ ఈస్ నాట్ సూటబుల్, బట్ భవిష్యత్తులో అది నీకు అవసరం. అందుకే దేవుడు కొద్దిగా హోల్డ్ చేశాడు. ఇవ్వనందుకు దేవుని స్తుతించడం కాదు, ఆపినందుకు దేవుని స్తుతించు. ఇప్పుడు వస్తే అది నీ జీవితంలో ఇట్ మే బి ఏ రైట్ టైం టు రిసీవ్ దట్ బ్లెస్సింగ్. దేవుని బిడ్డలారా, మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దేవుని మనం స్తుతించడం అనేటువంటిది దేవుడు యొక్క కోరిక ఏంటి తెలుసా? అధిక స్తోత్రం. ఇచ్చిన దానికి నీవు స్తుతులు చెల్లిస్తే అది మానవ కోణం. ఇవ్వని దానికి కూడా స్తుతులు చెల్లించావు అనుకుందాం. ఇవ్వని దానికి మీరు అనొచ్చు, ఇవ్వని దానికి ఎందుకు స్తుతులు చెల్లించాలి బ్రదర్? ఎందుకు స్తుతులు చెల్లించాలి? ఎందుకు తెలుసా? నీ జీవితంలో దేవుడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే దేర్ ఈజ్ అనదర్ రీజన్. ఒకటి నీకు ఇవ్వలేదు, కానీ ఇంకొకటి ఇచ్చింటాడు. అది జ్ఞాపకం పెట్టుకో. ఒకవేళ నువ్వు ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తుండొచ్చు, ఒకవేళ సంతానం కోసం ప్రార్థన చేస్తుండొచ్చు, ఒక బ్రేక్ త్రూ కోసం ప్రార్థన చేస్తుండొచ్చు. అది ఇవ్వలేదు దేవుడు, వాస్తవమే, కరెక్టే. కానీ అది ఇవ్వలేదు, కానీ ఆ గ్యాప్ పీరియడ్లో, ఆ యొక్క టైం గ్యాప్లో దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ జీవితంలో చేసేవి మార్పులు కొన్ని చేశాడు. ఏంటి? ఇవ్వలేదు, కానీ ఆత్మీయంగా ప్రార్థన లేని నీకు ప్రార్థన నేర్పించింటాడు. రాత్రిలో నిద్ర రాక ఎప్పుడూ ప్రార్థించినావు నువ్వు, కానీ ఒక దీవెన రానందుకు ప్రార్థించి ఉంటావు. అంటే అక్కడ ఇవ్వలేదు, వేరొక చోట కొన్ని నీకు ఇచ్చేశాడు, కొన్ని నేర్పించాడు. నీ దగ్గర లేనివు అలవాట్లు కొన్ని వచ్చేసాయి. దేవుని స్తుతించావు, కానీ ప్రార్థించేటువంటి వ్యక్తిగా మారిపోయావు. కొన్ని సందర్భాల్లో నీ జీవితాల్లో కన్నీటి ప్రార్థన కూడా వచ్చి ఉంటుంది, అది ఇంతకుముందు లేదు. ఒకటి లేనందుకు నీ జీవితంలో కొన్ని ఇచ్చాడు. ఇప్పుడు అందుకే నీకు ఇచ్చిన దానికి స్తుతులు చెల్లిస్తే అది తక్కువ స్తుతి, ఇవ్వని దాని గురించి కూడా స్తుతిస్తే అధిక స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా. దేవుడు ఏం చేసినా సరే ఆయనకు స్తుతులు చెల్లించు. ఏమి చేసినా సరే ఆయనకు స్తుతులు చెల్లించు. అందుకే యోబు అంటాడు, యెహోవా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు, యెహోవా తీసుకొనెను. ఇచ్చినందుకు స్తుతి, తీసుకున్నందుకు కూడా స్తుతినే. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుడు ఇచ్చిన వాటికే స్తుతులు, దేవుడు తీసుకున్న వాటికి, డిలే చేసిన వాటికి మనం స్తుతులు చెల్లించాం. అనాది కాల సంకల్పములో స్తుతులు చెల్లించాం. దేవుని బిడ్డలారా, మన పిల్లలు అడుగుతారు, వెహికల్ కొన్న తర్వాత వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు జాషువా ఎప్పుడు చూసేవాడు, ఇక ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది కదా, ఇంకా ఉడుకు రక్తం, నేను డ్రైవ్ చేయాలి. కానీ చట్టరీత్యా చేయకూడదు. చట్టరీత్యా ఇక్కడ డ్రైవ్ చేసుకో, క్యాంపస్లో డ్రైవ్ చేసుకో, ఎన్ని రౌండ్లు కొడతావో కొట్టు, బయట కాదు. అర్థం కాల, ఎందుకు చేయకూడదు, నాకు వస్తుంది కదా, నేను రివర్స్ డ్రైవింగ్ కూడా బాగా చేస్తా కదా. లాస్ట్ 2 months బ్యాక్ ఇక్కడ చిన్న నా వెహికల్కు వేరొకడు వచ్చి కిస్ చేశాడు. ఏం చేద్దాం,
వెహికల్ని కూడా కిస్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో చిన్న గుద్దుకున్నాడు. అప్పుడు వాడిని ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగింది ఏంటంటే, నీకు లైసెన్స్ ఉందా? లేదు. ఎందుకు తెలుసా? వానికి ఏజ్ లేదు. పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత వాడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఖచ్చితంగా లోపలికి పోతారా? పోలీసుడు అన్నమాట, సారీ పోలీసు వ్యక్తి అన్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా లోపలికి పోతావు. ఎందుకు? యు ఆర్ అండర్ ఏజ్. ఒకటి ఇవ్వలేదు అంటే అప్పుడు చెప్పాను జాషువాకు, చూడు ఒకవేళ నువ్వు ఎవరికైనా నువ్వు కిస్ చేసావనుకో, అంటే వెహికల్తో, అప్పుడు ఏమవుతుంది? నువ్వు లోపలికి పోతావు. ఎవరు పోయినారు లోపలికి అంటే, ఇదిగో వాక్యం చెప్తాడు చూసారా, ఆ దైవసేవకుడు అనుకుంటాడు చూసారా, ఆయన కుమారుడు పోయాడు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒక నో వెనక ఒక రీజన్ ఉంటుంది. దేవుడు ఈ సంవత్సరంలో కొన్ని నీ జీవితాల్లో ఆలస్యం చేయడానికి నో చెప్పింటాడు, లేకపోతే ఇవ్వకపోయింటాడు. అంత మాత్రాన దేవుడు నీ జీవితంలో చెడు చేశాడని కాదు. నీ జీవితంలో భవిష్యత్తును చూసి, భవిష్యత్తును గురించి ఆలోచించి, భవిష్యత్తును గురించి తలంచి కొద్దిగా ఆలస్యం చేసింటాడు. అందుకే దావీదు అంటున్నాడు, అధిక స్తోత్రము నందదగిన వాడు. ఎందుకు తెలుసా? దావీదు అభిషేకం పొందాడు, రాజుగా అభిషేకం పొందాడు, కానీ పట్టాభిషేకం చేయడానికి చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది, చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో దావీదు ఏం చేశాడు తెలుసా? అధికంగా దేవుని స్తుతించాడు, అధికంగా దేవుని గణపరిచాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, 2025లో దేవుడు నీ జీవితాల్లో కొన్ని ఇచ్చాడు, కొన్ని ఇవ్వాల, కొన్ని ఉన్నటువంటివి కూడా తీసేసుకున్నాడేమో. బట్ ఫర్ ఎవ్రీథింగ్, అన్ని విషయాల్లో దేవుడు ఏమి చేసినా ఆయనకు స్తుతులు చెల్లించు, ఆయనకు స్తుతులు చెల్లించు. ఎందుకు తెలుసా? నీ జీవితంలో ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, అధిక స్తోత్రము నొందదగిన వాడు. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో దేవునికి స్తుతులు చెల్లించే విషయంలో జరిగేటువంటిది ఏంటి తెలుసా? ఒకసారి చూడండి, కీర్తనలు 96వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 96వ కీర్తన 4వ వచనం. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. ఇందాక 145:3లో కూడా అధిక స్తోత్రము నందదగిన వాడు. ఇప్పుడు 96:4లో కూడా ఆయన అధిక స్తోత్రం నందదగిన వాడు అని కీర్తనకారుడు చెబుతూ ఇంకొక మాట అంటాడు, దేవతల కంటెను ఆయన పూజనీయుడు. దేవుని బిడ్డలారా, సమస్త దేవతల కంటే పూజనీయుడు ఆయన, పూజనీయుడు. దేవుని బిడ్డలారా, ఎందుకు అధిక స్తోత్రం నొందదగిన వాడు తెలుసా? సమస్త దేవతలు ఒక ప్రక్కన పెట్టి యేసు ప్రభును ఒక ప్రక్కన పెడితే సమస్త దేవతల కంటే ఆయన అధిక స్తోత్రం నొందదగిన వాడు. మీరు అనవచ్చు, బ్రదర్ ఇది అన్యులకు సంబంధించిన స్టేట్మెంట్, మనకు సంబంధించింది కాదు. మనము దేవుని ఆరాధిస్తున్నాం, బైబిల్ ఉంది, బాప్తిసం తీసుకున్నాం, ప్రభు బలలో పాల్పొంపులు పొందుతున్నా. అన్య దేవతలు సమస్త దేవతల కంటే దేవుడు అధిక స్తోత్రముడు అని మాకు తెలిసే ఆయన వెంబడిస్తున్నామని మీరు అనొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొత్త దేవుళ్ళు వచ్చేశారు. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలోనికి దేవుని స్థానంలో దేవుని స్థానాన్ని ప్రక్కనకు నెట్టేసి దేవుని స్థానంలో కొన్ని వచ్చేసాయి. మనుషులు కల్పించిన విగ్రహాలు కొన్ని ఉన్నాయి, అది అన్యులు ఆరాధిస్తుంటున్నారు. ఒకవేళ ఏ విగ్రహం, యేసుప్రభు విగ్రహం, యేసుప్రభు తల్లి, యేసుప్రభు తండ్రి, యేసుప్రభు అన్న లేడులే, యేసుప్రభు తమ్ముడు, యేసుప్రభు యొక్క చెల్లెలు, ఏ విగ్రహం ఉన్నా, యేసుప్రభు బంధువులు ఎవరిదన్నా, ఎందుకో మరి తల్లి తండ్రినే పెట్టుకుంటారు, బంధువులు కూడా పెట్టుకోవచ్చు. అంటే తయారు చేయలేదు, ఐడియా రాలేదు ఎవరికైనా. ఒకవేళ దేవుడు కొత్త ఐడియాస్, ఒకవేళ దేవునికి స్తోత్రం. మానవులు సృష్టించిన విగ్రహాలే కాదు, నీ జీవితంలోనికి కొన్ని కొత్త విగ్రహాలు వచ్చేసాయి. ఏంటి తెలుసా? నీ జీవితంలో దేవుని కంటే సుఖం ఎక్కువగా కోరుకుంటున్నావేమో, ఎంజాయ్మెంట్ ఎక్కువగా కోరుకుంటున్నావేమో, దేవుని కంటే, దేవుని దగ్గరికి రావడం కంటే, దేవుని దగ్గర సమయం గడపడానికంటే యు ఆర్ లుకింగ్ టువర్డ్స్ అన్ ఎంజాయ్మెంట్. అంటే దేవునికి ఇచ్చే సమయం ఎంజాయ్మెంట్ దగ్గరికి వెళ్ళిపోయిందేమో. ఏంది ఎప్పుడు ప్రార్థన, భక్తి, ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్మెంట్ నీ జీవితంలో ఒక దేవుడు అయిపోయాడేమో. సమస్త దేవతల కంటే ఆయన అధిక స్తోత్రం, నీ యొక్క ఎంజాయ్మెంట్ కంటే అధిక స్తోత్రము నందదగిన వాడు. ఏం బ్రదర్ చర్చికి రాలేదే? బ్రదర్ ఆఫీస్లో ఆదివారం ఏం పని? ఎక్స్ట్రా పని. ఈ దినాన మన జీవితంలో ఒక పని మన జీవితాల్లో దేవుని స్థానంలోనికి వచ్చింది. ఎందుకు పని చేస్తున్నాం? ఆర్థిక ఇబ్బందులు కదా బ్రదర్. కాబట్టి డబ్బు, దేవుని స్థానంలోనికి డబ్బు వచ్చిందా? అధిక స్తోత్రం డబ్బుకు చెందకూడదు, నీ ఉద్యోగానికి చెందకూడదు, నీ యొక్క లగ్జరియస్ లైఫ్కు చెందకూడదు. అధిక స్తోత్రము దేవునికే చెందునుగాక. హల్లెలూయా, దేవునికే చెందాలి. ఈ సంవత్సరపు ఎండింగ్ ఏ రకంగా నువ్వు చేయాలి తెలుసా? డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు ద మనీ or to the pleasure or to the name or to the fame,
బట్ లెట్ us గివ్ ఓన్లీ గ్లోరీ టు ద లార్డ్ అలోన్. దేవునికి మాత్రమే అధిక స్తోత్రము చెందునుగాక. దేవుని బిడలారా, నీ యొక్క సమయం దేని దగ్గర ఎక్కువ గడుపుతున్నావు, అదే నీ జీవితంలో ఒక దేవుడేమో. ఆలోచించు. అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? నీ జీవితంలో దేవుని స్థానం ఏంటి? అధిక స్తోత్రము చెల్లిస్తున్నావంటే యు ఆర్ గివింగ్ ఎక్స్ట్రా టైమ్ టు గాడ్, యు ఆర్ గివింగ్ ఎక్స్ట్రా ఎనర్జీ టు గాడ్, యు ఆర్ గివింగ్ ఎక్స్ట్రా థాట్స్ టువర్డ్స్ గాడ్. ఇవన్నీ దేవుడికి ఎక్కువనే ఇస్తున్నావంటే నీ జీవితంలో దేవుడు అధిక ప్రాధాన్యత ఉంది. అధిక ప్రాధాన్యత ఉంటేనే అధిక స్తోత్రం ఉంటుంది. కొంతమంది చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా కానీ ఇంకా వాళ్ళు ఏం చెప్తారో మనకు తెలుసు, ఎందుకంటే వాళ్ళ జీవితంలో అది ఎక్కువగా ఉంటుంది. కొంతమంది చూసారా, నేను ఏం చదివాను తెలుసా, నేను మా ఇంట్లో ఎక్కువగా వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు అనుకో, వాళ్ళ జీవితంలో అధికంగా అది ఉంది. దేవుడు అంటున్నాడు, ఈ ఇయర్ ఎండింగ్లో ప్రతిదీ తక్కువైపోయి దేవుడే అధికంగా ఉండాలని దేవుడు కోరడంలా. ఈరోజే కాదు, కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాం తెలుసా, దేవుని దగ్గర కూడా డ్రామాలు చేస్తాం. ఈ 31వ తారీఖు దేవుడు మంచి వాగ్దానం ఇవ్వాలి, 2026లో బాగా దేవుడు చల్లగా చూడాలంటే ఈ 3 రోజులు తాగడం, తిరగడం, ఏం చేయకుండా భక్తిగా ఉందాం అంటే దేవునికి మన ప్లాన్ తినట్టుగా చాలా ఫీల్ అయిపోతాం మనం. అలాంటివి చేయొద్దు. నేను అనేటువంటిది ఈ 3 రోజులే కాదు, ఈ 3 రోజుల్లో చెల్లిద్దాం, మిగతా రోజుల్లో కూడా చెల్లిద్దాం. అది నేను చెప్పేటువంటిది. దేవుని బిడ్డలారా, సాయంత్రం ప్రోగ్రామ్ మిస్ చేసుకోవద్దు. వీఆర్ గోయింగ్ టు ప్రైజ్ ద లార్డ్. దేవుని విస్తారంగా ఈరోజు రేపు విస్తారంగా దేవుని స్తుతించబోతున్నాం. అధిక స్తోత్రము దేవునికి నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా చెందాలి. సాయంత్రం ఫ్రెండ్ దగ్గర గడపడం, దేవుని యొక్క సహాయం నీకు ఉండదేమో, లేకపోతే ప్రీ ఆక్యుపైడ్ సంథింగ్ విల్ బి దేర్ దట్ డజంట్ గివ్ యూ ద బెస్ట్ వే ఫర్ యూ టు ఎంటర్ ఇన్ టు 2026. దేవుడు అంటున్నాడు, నిజమైన ఆరాధనతో, నిజమైన స్తుతితో, నిజమైన ఆరాధనతో నిజంగా అధిక స్తోత్రము దేవునికి చెల్లిద్దాం. అధిక స్తోత్రం అంటే అధిక సమయం దేవునికి, అధిక బలం దేవునికి, అధికంగా దేవునికి ఆలోచించడం. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ సీజన్ అంటే ఏముంటుంది? ఇండ్లు సర్దుకోవడం ఉంటుంది కదా, ఇండ్లు సర్దుకోవడం ఉంటుంది. సో ఇండ్లు సర్దుతూ ఉండగా నాకు ఈ మధ్య ల్యాప్టాప్ వచ్చిన తర్వాత డైరీ అనేటువంటిది నేను రాయడం తగ్గించేశాను. ఎందుకంటే అంత దీంట్లోనే రాస్తాను నేను ఏదన్నా ఉన్నా. ఇంతకుముందు డైరీ రాసేవాడిని, పాత డైరీ దొరికిందండి. నేను ఇంటికి వస్తేనే రెజినా కింద పడి నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు, ఏమిటంటే ఏం లేదు అంటది. ఎందుకు నవ్వుతున్నావు చెప్పు అన్నా. నేను నీ డైరీ చూశాను, ఓపెన్, అందులో సీక్రెట్స్ ఏముండవు, ఓపెన్. అప్పుడు ఇలా చేసావు కదా, అప్పుడు ఇలా రాసుకున్నావు కదా. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, అవును కదా, అప్పుడు ఈ సంఘటన జరిగింది, అప్పుడు ఈ సంఘటన, ఆ సంవత్సరం ఈ సంఘటన జరిగింది. వెంటనే నా తలంపులు మారిపోయాయి. ప్రభువా, ఈ యొక్క కార్యం, ఈ యొక్క అద్భుతం, ఈ యొక్క మేలు, ఈ యొక్క సహాయం ఆ దినాల్లో వచ్చిందంటే నీవే కదా ప్రభువా. దేవుని బిడ్డలారా, 2026లోకి ఎంటర్ కాకముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. నీ ఆరోగ్య విషయంలో, నీ పిల్లల విషయంలో, ఉద్యోగం లేనప్పుడు ఏడుస్తున్నప్పుడు దేవుడు నీ పక్షాన కార్యాలు చేసింది మర్చిపోకు. నీవు ఒంటరిగా ఏడుస్తూ కృంగినప్పుడు ఎవరున్నారు నాకు సహాయం చేయడానికి, ఎవరున్నారు నా పిల్లల కొరకు అని ఏడ్చినప్పుడు దేవుడు సహాయం చేసింది మర్చిపోకు. ఆయన అధిక స్తోత్రాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని స్థానంలోనికి వేరొకటి వస్తుంది. అది డబ్బు కావచ్చు, అది ఒక ఎంజాయ్మెంట్ కావచ్చు, అది ఇంకోటి కావచ్చు. దేవుడు అంటున్నాడు, అధికంగా దేనికి నువ్వు ఇవ్వాలనో జాగ్రత్త. దేవుని బిడ్డలారా, అధిక సమయాలు కొన్ని ప్రాముఖ్యంగా ఉంటాయి. అది ఎన్నడూ మా జీవితాల్లో మిస్ కాకూడదు. అధిక సమయం, ఈ టైం వీ మస్ట్ గివ్ మ్యాక్సిమం టైం టు ద లార్డ్. ప్రిపేర్ అవర్ సెల్ఫ్. 2026కు నన్ను నేను సిద్ధపరచుకోవాలి, నా కుటుంబాన్ని, పరిచర్ను మనం సిద్ధపరచుకొని 2026కు వెళ్ళాలి అంటే లెట్ us ప్రిపేర్ ఎ బేస్ దట్ ఈస్ అధిక స్తోత్రము దేవుడు పొందాలని కోరుతూ ఉన్నాడు. ఏ విషయాల్లో దేవునికి అధిక స్తోత్రం చెల్లించాలి? అధిక స్తోత్రం అనేటువంటిది నీ జీవితంలో అలవాటుగా చేసుకో. దేవునికి వీలు పడినప్పుడల్లా ఆయనకు స్తుతులు చెల్లించు. 145వ కీర్తన, ఇందాక అన్నాను కదా, దావీదు తన చివరి ఏజ్లో రాసినటువంటి కీర్తన. దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? నెక్స్ట్ తాను పరలోకానికి వెళ్తాడు. ఆ పరలోకానికి వెళ్ళక ముందు కింద భూలోకంలో తనకు ఒక బేస్ క్రియేట్ చేస్తుంటున్నాడు. ఏంటి తెలుసా? దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని బిడలారా,
ఇది అధిక స్తోత్రం అనేటువంటిది ఏదో ఇయర్ ఎండింగే కాదు, ఎవ్రీ డే లెట్ ఇట్ బి అన్ హ్యాబిట్ ఫర్ అస్. ప్రతి విషయంలో దేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనం వెళితే నీ ఎదుట దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. తర్వాత భాగంలోనికి వస్తాను. దేవుని బిడ్డలారా, ఎందుకు అధిక స్తోత్రం చెల్లించాలి తెలుసా? ఇప్పుడు చెప్తాను. మొదటి పాయింట్, ఆయన అధికమైన కార్యాలు నీ జీవితంలో చేశాడు. నీ జీవితంలో కొన్ని కాదు, అల్పమైన కార్యాలు కాదు, అప్పుడప్పుడు కాదు, అధికమైన కార్యాలు చేశాడు. దేవుని బిడ్డలారా, సాధారణ స్తోత్రం సరిపోదు, ఎందుకంటే అధికమైన కార్యాలు చేశాడు కాబట్టి. దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ డన్ గ్రేట్ థింగ్స్, సో మెనీ. ఒకవేళ లెక్క కట్టాలంటే లెక్కలేని కార్యాలు చేశాడు దేవుడు. 2025 కానీ ప్రీవియస్ ఇయర్స్లో కానీ దేవుడు చేసి ఉండగా దేవుడు అడుగుతుంటున్నాడు, అధికమైన కార్యాలు చేశా కాబట్టి అధిక స్తోత్రం. ఏమండి, దేవుడు ఏదో మనల్ని ఖర్చు చేయమని చెప్పడంలా, స్తోత్రాలు, దేవునికి స్తుతులు. థ్యాంక్ యూ లార్డ్, నువ్వు చేసిన మేలు. నీ కుమారుడు కనపడ్డాడు, దేవా నా కుమారుని ఇచ్చావు, కుమార్తెని ఇచ్చావు, వీళ్ళకి టాలెంట్ ఇచ్చావు, వీరిని ఆశీర్వదించావు, దేవునికి స్తుతులు చెల్లించు. నేను చాలా సందర్భాల్లో మెసేజ్ చెప్పాను. వెన్ ఐ ఓపెన్ మై షెల్ఫ్, అల్మేరా ఓపెన్ చేసా, డ్రెస్ ఉంటే, దేవా ఈ డ్రెస్ నా కొరకు నువ్వు సిద్ధం చేశావు. ఎవరో డిజైనర్, వాడెక్కడో కూర్చొని ఉంటాడు, ఆమె ఎక్కడో కూర్చొని డిజైన్ చేసి ఉంటుంది, నా రేటుకు నాకు నచ్చినటువంటిది రెడీగా నేను వెళ్ళినప్పుడు షాప్లో పెట్టావు ప్రభా, దానికి సరిపోయిన డబ్బు కూడా నా దగ్గర పెట్టావు. అధిక స్తోత్రం నందదగిన వాడు. దేవుని బిడ్డలారా, సాధారణ స్తోత్రం సరిపోదు, అధిక స్తోత్రం. ఎందుకు? దేవుడు అధికమైన కృపనిచ్చాడు, అధికమైన వాక్యాన్నిచ్చాడు, అధికమైనటువంటి సహాయం ఇచ్చాడు, అధికముగా దేవుని దూతల కాపుదల ఈ 2025 అంతట్లో అనుగ్రహించాడు. అందుకే దేవుడు అంటాడు, నేను అధికమైనటువంటి సహాయం నీకు చేశాను కాబట్టి అధికమైన స్తోత్రాన్ని నేను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇంకో మాట చెప్పనా? జీవితం అంతా స్తోత్రం తప్ప ఇంకోటి ఉండకూడదు. ఎంతగా దేవుని స్తుతిస్తావో అంతగా దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. మనకందరికీ తెలుసు, దేవా నీవు స్తుతుల పైన ఆసీనుడవుతావు. స్తుతిస్తే ఏంటి తెలుసా? ఇట్స్ నాట్ టైం పాస్ కాదు, ఏదో నోటి నుండి ఏదో పలుకుతున్నాం అనేటువంటిది కాదు. వెన్ ద ప్రైజ్ కమ్స్ ఫ్రమ్ యువర్ హార్ట్, ఇట్ విల్ బికమ్ ఎ చైర్ ఫర్ గాడ్. నువ్వు ఎక్కడ దేవుని స్తుతిస్తావో అక్కడ దేవుడు కూర్చుంటాడు. అక్కడ దేవుని బిడ్డలారా, దేవుని మనం విస్తారంగా స్తుతిస్తాం. ఎందుకు ప్రభువా అధిక స్తోత్రం? నెంబర్ 1, వ్యక్తిగతంగా దేవుని కార్యాలు మనం చూసాం. నిన్ను రక్షించే విషయంలో, నీ పాపాలను క్షమించే విషయంలో, నీ కన్నీరును తుడిచే విషయంలో, దేవుడు నిన్ను ఆత్మీయంగా నిలబెట్టే విషయంలో, నీకు వాగ్దానాలు ఇచ్చి తన మాట నీ జీవితంలో వ్యక్తిగతంగా నీ జీవితంలో కార్యాలు చేశాడు. కాబట్టి వ్యక్తిగతంగా కొన్ని కాదు, ఎన్నో చేశాడు. కాబట్టి అధిక స్తోత్రము నందదగిన వాడు. 2, కుటుంబ పరంగా దేవుని కార్యాలు మనం చూసాం. నీ కుటుంబాన్ని దేవుడు, ఈరోజు కుటుంబంగా ఉన్నామా? కుటుంబంలో ఒకరు మిస్ అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ మనల్ని కుటుంబంగా ఉంచాడు, కాపాడాడు. దేవానికి స్తోత్రం. కుటుంబ అవసరతలు తీర్చావు, కుటుంబంలో మీరు తోడుగా ఉన్నారు, కుటుంబ కష్టాల మధ్య నువ్వు తోడుగా ఉన్నావు ప్రభా. దేవుని బిడ్డలారా, కుటుంబంలో కొన్ని సందర్భాల్లో వచ్చిన శ్రమలు ప్రక్కన ఉండే వాళ్ళకు కూడా చెప్పలేము మనం. ఎందుకు తెలుసా? ఇట్ విల్ బి సో పర్సనల్. ఈరోజు అవి లేకుండా నీ జీవితంలో ఉన్నావా? అందుకే దేవుడు అంటున్నాడు, అధికంగా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి, అధికంగా దేవుని స్తోత్రాలు చెల్లించాలి. వ్యక్తిగతంగా దేవుడు అధికమైన కార్యాలు చేశాడు, కుటుంబ పరంగా అధికమైన కార్యాలు చేశాడు. దేవుని బిడలారా, దేవుడు కోరేటువంటిది పెదవులపై నుంచి వచ్చేటువంటి స్తుతే కాదు, ఇట్ షుడ్ బి కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. దేవా ఇది నువ్వు చేసావు ప్రభా, దీని వెనక నువ్వు ఉన్నావు ప్రభా అని హృదయపూర్వకంగా నోరారా దేవుని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. దేవుని బిడలారా, అధిక స్తోత్రము నీ పరిస్థితుల పైన ఆధారపడదు, వాటి పైన పని చేస్తుంది. పరిస్థితులు ఇప్పుడు ఏ రకంగా ఉన్నా దేవుని స్తుతిస్తావు నువ్వు, ఏ రకంగా ఉన్నా. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఒక పరిస్థితిని బట్టి డిస్టర్బ్ అయి ఉండొచ్చు, కానీ ఇంతకుముందు చేసిన కార్యాల బట్టి దేవునికి నువ్వు స్తుతులు చెల్లించాలి. దేవుని బిడలారా, వ్యక్తిగతంగా అధికమైన కార్యాలు చేశాడు, వ్యక్తిగతంగా నీ జీవితంలో అధికమైన కార్యాలు చేశాడు. 2, కుటుంబ పరంగా అధికమైన కార్యాలు చేశాడు. 3వదిగా, ఇప్పుడు ఒక సంఘంగా మనం చేరి ఇప్పుడు ఆరాధిస్తున్నాం. ఈ సంవత్సరం అంతటిలో మన సంఘం విషయంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతులు చెల్లించండి. చాలా సందర్భాల్లో మనం చేసేట ఏంటి తెలుసా? దేవా నన్ను నా కుటుంబాన్ని కాపాడు, నన్ను నా
సంఘములో దేవుడు నిన్ను ఆత్మీయ ఆహారంతో పోషించాడు. సంఘము ప్రార్థనలు నేను నిలబెట్టాయి. సంఘ ప్రార్థనలు నీ జీవితంలో కార్యాలు చేసాయి. వ్యక్తిగతంగా కాదు, కుటుంబ కాదు, సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవా మాకిచ్చిన సంఘాన్ని బట్టి, సంఘంలో నువ్వు చేసిన కార్యాలు, నీ ద్వారా సంఘంలో జరిగిన పరిచర్య, నిన్ను బట్టి సంఘంలో జరిగిన పరిచర్యను బట్టి దేవుడు అధిక స్తోత్రము పొందాలని కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు సంఘంలో వాడబడ్డావా? ఎక్కడైనా వాడబడ్డావా? ఏ విషయంలోనైనా వాడబడుతున్నావా? దేవునికి స్తోత్రాలు చెల్లించు. దేవా నీ పరిచర్య చేసే అవకాశం నాకు ఇచ్చావు ప్రభువా, అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఈరోజు దేవునికి ఎంతైనా మనం వందనాలు చెల్లించాలి. ఇక్కడ రెండో మాట కూడా చెప్తాను. దేవునికి స్తుతులు చెల్లించడం ఎంత ఇంపార్టెంటో, దేవుని దగ్గర చేస్తానని చెప్పింది చేయకుండా పోతే దాని విషయంలో క్షమాపణ కోరడం కూడా అంతే ఇంపార్టెంట్. 2025 ప్రారంభంలో మన పరిచర్యలో 2 పేపర్లు ఇచ్చాను, ఈసారి కూడా ఇస్తాను. ఒకటి, నీ తీర్మానం ఏంటి 2025లో? రాసుకున్నావు, మళ్ళీ నెరవేరిందా? చేసావా? ఊరికే రాసుకున్నావా? అలాగైతే దాని విషయంలో క్షమాపణ అడుగు. ఒకవేళ నువ్వు పరిచర్యలో నేను ఇది చేస్తాను అది చేస్తాను అని ఆవేశంతో రాసేవేమో, టిక్కు కొట్టామో, టపటపా టిక్కు కొట్టి సంతకం పెట్టి ఇచ్చేసావు. కానీ మొదటి 2 నెలల తర్వాత ఇప్పుడు ఏమి లేకుండా పరిచర్యలో ఉన్నావా? దాని విషయంలో క్షమాపణ కోరు. దేవుని దగ్గర ఒప్పుకున్నావు, దేవుని దగ్గర చేస్తానని చెప్పావు, దేవునికి ఇస్తానని చెప్పావు, దేవునికి కొరకు ప్రయాసపడతానని చెప్పావు, మరి చేసావా లేదా? నీకు తెలుసు. అధిక స్తోత్రమే కాదు, అధికమైన క్షమాపణ కూడా నీ జీవితంలోకి రావాలి ఈ దినాల్లో. ప్రభువా నువ్వు నా పట్ల ఎన్నో ఆశలు కలిగి ఉన్నావు, చేస్తానని చేయలేక నీకు నమ్మక ద్రోహం చేశాను ప్రభువా, సారీ లార్డ్, నన్ను క్షమించు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితంలో దేవుడు కోరేది మామూలు స్తుతి కాదు, మామూలు స్తోత్రం కాదు. ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు. ఆయనకు అత్యధికమైన స్తోత్రాలు మనం చెల్లించాలి. వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, సంఘ పరంగాను మీరు చేసిన ప్రతి మేలుకు మా శిరస్సు వంచి మీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవా మా జీవితాల్లో ఏ కార్యం జరిగినా దాన్ని వెనక మీరున్నారు ప్రభువా. మీ పర్మిషన్ లేకుండా ఏది జరగలేదు నాయనా. మీ అనుమతితోనే, మీ సహాయంతోనే, మీ నడిపింపుతోనే మా జీవితంలో అనేకమైనవి పొందుకున్నాం ప్రభువా. అందుకే అధిక స్తోత్రాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుండగా త్రియేక దేవా వందనాలు, మహిమ కలిగిన దేవా వందనాలు. తండ్రి మంటి గడ్డములైన మా జీవితాల్లో మీరు ఇంటర్వ్యూ కావడం ఏంటి నాయన? మీరు ఇంటర్వ్యూ కావడం ఏంటి ప్రభా? అయ్యారు ప్రభా, అద్భుతాలు చేశారు, సహాయం చేశారు, కృంగినప్పుడు లేవనెత్తారు, ఒంటరిగా ఉన్నప్పుడు సహాయం చేశారు, గాఢాంధకర అనుభవాల్లో తోడుగా ఉన్నారు ప్రభా. వాగ్దానాలు నెరవేర్చారు, కునుకగా కాపాడావు, యాక్సిడెంట్స్ నుంచి తప్పించావు. భయంకరమైన పరిస్థితుల గుండా మేము వెళ్ళాలని సాతాను స్కెచ్ వేసినప్పుడు అద్భుత రీతిగా తప్పించిన దేవా మీకే స్తుతి 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 స్తుతి, స్తోత్ర, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. మిమ్మల్ని మేము కీర్తిస్తున్నాం నాయనా. ఈ కొన్ని దినాలు మాత్రమే కాదు, మా జీవితాంతం అధిక స్తోత్రం మీకు చెల్లించే బిడ్డలుగా ఎల్లప్పుడూ మమ్మల్ని మార్చుమని ప్రార్థన చేస్తూ, అధికమైనటువంటిది సాతాను సంబంధమైన ఏవి మా జీవితాల్లో ఉన్నా అవి తగ్గించుకుందుముగాక. అధిక స్తోత్రం నీకు చెల్లించే కృపను దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.